హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆనపకాయ పచ్చడి ఎలా చేయాలో చూసేద్దామా. అది కూడా రోట్లో రుబ్బుకున్న పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది కదా. ఫస్ట్ ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని 2 టేబుల్ స్పూన్స్ పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్స్ పల్లీలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్స్ పొట్టున్న మినప్పప్పు వేసేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. పప్పులు మాడిపోతే టేస్ట్ బాగోదు. కలుపుతూ ఉండండి, అప్పుడే మనకి ఈవెన్గా ఫ్రై అవుతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత వేరొక ప్లేట్లోకి తీసేసుకోవాలి. నెక్స్ట్ అదే ఆయిల్లో అల్లం ముక్కలు వేసుకోండి. మీ కారానికి తగ్గట్టు పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. అల్లం ముక్కలు పచ్చిమిర్చి కూడా ఆయిల్లో వేగనివ్వాలి. నెక్స్ట్ టమాటా ముక్కల్ని వేసుకోవాలి. 2 మీడియం సైజ్ టమాటాలు పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి. టమాటా ముక్కలు సాఫ్ట్గా మగ్గించుకోవాలి. టమాటాలు వేసుకునేటప్పుడే 5-6 వెల్లుల్లిపాయలను కూడా వేసుకోండి. పొట్టు తీయకుండా వేసుకోవాలి. టమాటాలు సాఫ్ట్గా మగ్గిన తర్వాత కొత్తిమీరని వేసుకోవాలి. కొత్తిమీర కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. కొత్తిమీర వేయడం వల్ల పచ్చడి టేస్ట్ బాగుంటుంది. స్కిప్ చేయకుండా కొత్తిమీర ఉంటే మాత్రం వేసుకోండి. ఇవన్నీ కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. నెక్స్ట్ ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆనపకాయ ముక్కల్ని వేసుకోవాలి. ఆనపకాయ ముక్కలు బాగా పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకున్నారంటే బాగా ఫ్రై అవుతాయి. ఆనపకాయ ముక్కలు వేసుకున్న తర్వాత కల్లుప్పుని వేసుకోండి. కల్లుప్పు లేదంటే సాల్ట్ వేసుకోండి. పచ్చళ్ళకి కల్లుప్పు వేసుకుంటేనే పచ్చడి టేస్ట్ బాగుంటుంది. కొద్దిగా చింతపండు కూడా వేసేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకోండి. అంతా కూడా కలిసేంత వరకు ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఆనపకాయ ముక్కలు కూడా సాఫ్ట్గా మగ్గాలి. 5 మినిట్స్కి ఒకసారి కలుపుతూ ఉండండి. ఆనపకాయ ముక్కలు కూడా సాఫ్ట్గా ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఫస్ట్ రోట్లో ఫ్రై చేసుకున్న పప్పులు ఉన్నాయి కదా, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, అవి కోర్స్గా గ్రైండ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ పచ్చిమిర్చి, కొత్తిమీర, టమాటాలు ఫ్రై చేసుకున్నాం కదా, అవి కూడా మెత్తగా రుబ్బుకోవాలి. మిక్సీ జార్లో కూడా ఫస్ట్ పప్పులు వేసుకొని అవి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఫ్రై చేసుకున్న టమాటా, కొత్తిమీర, పచ్చిమిర్చి ఉన్నాయి కదా, అవి గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రై చేసుకున్న ఆనపకాయ ముక్కల్ని వేసుకొని సాఫ్ట్గా మీకు నచ్చిన కన్సిస్టెన్సీలో రుబ్బుకోండి లేదా మిక్సీ జార్లో వేసుకోండి. అమ్మ అయితే మ్యాక్సిమం పచ్చళ్ళు రోల్లోనే రుబ్బడానికి ప్రిఫర్ చేస్తారు. రోల్లో రుబ్బుకున్న పచ్చళ్ళు టేస్ట్ చాలా బాగుంటాయి కదా. మీరేమంటారో కామెంట్ చేసేయండి. అంతా ఒకేసారి కాకుండా ఆనపకాయ ముక్కలు 2 or 3 బ్యాచెస్గా వేసుకున్నామంటే అన్నీ కూడా బాగా నలుగుతాయి. ఇలా రుబ్బుకునేటప్పుడే సాల్ట్ కూడా మీకు సరిపోయిందా లేదా చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. పచ్చడి అంతా కూడా మెత్తగా నలిగిన తర్వాత వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. మీకు ఇష్టం ఉంటే పోపు వేసుకోండి. పోపు వేసుకోకపోయినా రోటి పచ్చళ్ళు చాలా టేస్టీగా ఉంటాయి. అమ్మ ఇక్కడైతే పోపు వేస్తుంది. ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి వేసేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ కూడా వేసుకోండి. నెక్స్ట్ రోట్లో రుబ్బిన పచ్చడిని వేసేసుకొని ఒక 5 మినిట్స్ వరకు అంతా బాగా కలిసేంత వరకు మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ పచ్చడిని వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. అలాగే టిఫిన్స్లో కూడా బాగుంటుంది. నచ్చితే మీకు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేసేయండి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. కీప్ వాచింగ్. బాయ్ గైస్.